నమస్తే నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్ ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి అమర్ కలెక్టర్ మల్లికార్జున్ పద్మనాభనగర్లో అట్టహాసంగా టిట్కో సామూహిక గృహ ప్రవేశాలు 800 మంది పైచిలుకు లబ్ధిదారులకు గృహ ప్రవేశం చేయించిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఆలోచింపజేసిన సైన్స్ ఫేర్ 20 నమూనా ప్రాజెక్టులను ప్రదర్శించిన బీఎస్సీ ఫిజిక్స్ విద్యార్థులు వచ్చే వేసవిలో భక్తులకు ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు నయల్జోర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి విజన్ వైజాగ్ పేరిట విశాఖ వేదికగా ఈ నెల 5న పారిశ్రామిక సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు ఔత్సాహికులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 5వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సదస్సును ఆయన ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లపై మంత్రి అమర్నాథ్ అధికారులతో చర్చించారు. రాడిసన్ బ్లూ హోటల్ వి కన్వెన్షన్స్ హాల్ ను పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, సీడాప్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 5న విశాఖలో పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంలో కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. వారితో ముఖాముఖిగా మాట్లాడతారన్నారు. డైలాగ్ డెవలప్మెంట్ అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. ఈ నెల 7న అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్ చేయూత నిధులను సీఎం చేతుల మీదుగా విడుదల చేస్తారని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం 5వ తారీఖున 2 కార్యక్రమాలు, ఒకటి విశాఖపట్నం రాడిసన్ బ్లూలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అలాగే వివిధ అసోసియేషన్స్ సంబంధించి క్రెడాయ్ కానివ్వండి, సిఐఏ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, టూరిజం సంబంధించి ఇలా స్కూల్స్ కాలేజెస్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కలిగినటువంటి వారందరితో కూడా ఒక కార్యక్రమాన్ని విజన్ వైజాగ్ పేరిట ఫ్యూచర్ విశాఖపట్నం తాలూకా భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమం. రానటువంటి కాలంలో ఏం చేయబోతున్నాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వారితో చర్చించి చెప్పేటువంటి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాదాపు 2000 మంది వివిధ విభాగాల నుంచి విచ్చేసి వారితో కలవడం, దాంతోపాటు కార్యక్రమంలో వారి ప్రజెంటేషన్ తర్వాత వారితో ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. దీన్ని డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక నినాదంతో వారికి విజన్ తెలియజేస్తూ రానటువంటి కాలంలో విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు ఒక 1500 కోట్ల రూపాయలు అందులోనే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వారు శంకుస్థాపన కూడా వారు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒక కార్యక్రమంలో అదే రోజు పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ 7వ తారీఖున అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం, ప్రతిష్టాత్మకమైనటువంటి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని కూడా అనకాపల్లిలో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేయబోతా ఉన్నారు. థ్యాంక్ యూ. టిట్కో సామూహిక గృహ ప్రవేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జీవీఎంసీ 92వ వార్డు పద్మనాభనగర్లోని టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వారితో గృహ ప్రవేశాలను చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఓవైపు జగనన్న కాలనీలు, మరోవైపు టిట్కో గృహాలను లబ్ధిదారులకు ఇస్తోంది. దీనిలో భాగంగా జీవీఎంసీ 92వ వార్డు పద్మనాభనగర్లో 56 కోట్ల వ్యయంతో నిర్మించిన 816 టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. పశ్చిమ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్, స్థానిక కార్పొరేటర్ బెహ్రా స్వాతి, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్రావుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులతో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. గృహప్రవేశాలు చేసిన వారికి నూతన వస్త్రాలను బహుకరించారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం టిట్కో గృహాలను ప్రారంభించారు.
తర్వాత సత్యన్న నిత్యశ్రీరస్తు నిత్య మంగళాని వందు సంజశ్రీరస్తు సమస్త సన్మంగళాని వందు ఎడం చేత్తో పట్టుకొని ఒక నీళ్ళతో చల్లి కుడి చేత్తో స్వామికి హారతి చూపించండి. శ్రీయమేశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీభాం శ్రీ సూక్తం జపేత్ సదా అనుకూలే తత్పాదపద్మం మయ సన్నిధస్వ యాసా పద్మాసనస్థా సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరాసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం కాశీభూతా సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మే. ఇళ్లు లేని నిరుపేదలకు గృహాన్ని కల్పించే లక్ష్యంతో సీఎం జగన్ పెద్ద ఎత్తున హౌసింగ్ ను రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలని నేతలు తెలిపారు. ఈ ప్రాంతంలో 230 కోట్లతో 3216 గృహాలను పేదలకు అందించామన్నారు. మళ్లీ జగన్ ను ఆశీర్వదించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో పద్మనాభ నగర్లో సుమారుగా 56 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన 816 గృహాలని లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడార్ ఆనంద్ కుమార్ లబ్ధిదారులకి పద్ధతి ప్రకారం శాస్త్రోపద్ధతంగా గృహోపేక్షాలు చేసుకోవడానికి ఏ విధంగా చేస్తారో సత్యనారాయణ వ్రతం ఆ విధంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించి వాళ్ళ స్వగృహంలోకి గృహోపేక్షం చేసే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి సుమారుగా 230 కోట్ల రూపాయలతో 3216 గృహాలు నిర్మాణం చేయడం జరిగింది. అందులో ఇప్పుడు సుమారుగా 826 గృహాలని నిర్మాణం చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన కోయిల సామూహిక గృహ ప్రవేశాలు పండుగ వాతావరణంలో సాగాయి. ఈ కార్యక్రమంలో టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాజువాక ఆద్య డిగ్రీ కళాశాల కో ఎడ్యుకేషన్ క్యాంపస్లో సైన్స్ ఫేర్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసింది. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన సైంటిఫిక్ విజర్డ్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు 20 ప్రాజెక్ట్స్ నమూనాలను ప్రదర్శించారు. సందర్శకులను ఈ ప్రాజెక్టులు ఆలోచింపజేస్తాయి. ఆదిత్య విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యాబోధనతో పాటు ప్లేస్మెంట్స్లోనూ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నాయి. చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, కార్యదర్శి సుగుణల నేతృత్వంలో ఆదిత్య విద్యార్థులు డిగ్రీలతో పాటు ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. డిగ్రీలో చేరిన ప్రతి విద్యార్థి అకాడమిక్స్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ను కూడా సాధించాలనే లక్ష్యంతో ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గాజువాక ఆదిత్య కో ఎడ్యుకేషన్ డిగ్రీ క్యాంపస్లో నిర్వహించిన సైంటిఫిక్ విజర్డ్స్ సైన్స్ ఫేర్కు టెక్స్ సింప్లిఫైడ్ సంస్థ అధ్యక్షుడు ఏ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వశిక్ష అభియాన్ పిఓబి శ్రీనివాసరావు, ఎస్వీఆర్ నాయుడు, ఆదిత్య కళాశాల నార్త్ ఆంధ్ర జోన్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. సుమారు 20 ప్రాజెక్టులు విద్యార్థులు ప్రదర్శించారు. హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్, సోలార్, లూనార్ ఎక్లిప్స్, వాక్యూమ్ క్లీనర్ తదితర ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచి వాటి పనితీరులను వివరించారు. అతిథులు సందర్శకులు ఎగ్జిబిషన్ను సందర్శించి విద్యార్థులను అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం సత్యప్రకాష్, ఉమెన్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ పి ప్రదీప్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ ఆర్వీఆర్ పాత్రుడు, ఫిజిక్స్ హెచ్ఓడి కె సీతా సంధ్యలు అతిథులను సత్కరించారు. Life stands for light fidelity and it passes the sound and produces sound. So light is yours. So it is useful like a weapon, but like to pass to the wall, but like you can't pass to the wall. That is the one bad. పెడతాం ఫోటో పిడిచాను కొద్దిగా ఆటోమేటిక్గా అయిపోతుంది. కాదు అన్నీ అయిపోతుంది అన్నీ అవుతాయి. చెప్పండి ఒకసారి. అదే అన్నీ
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి సైన్స్ ఫేర్లు ఎంతగానో దోహదపడతాయని అతిథులు అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడమే కాకుండా ఉద్యోగాలు వచ్చేలా వారిని తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కునేందుకు ఇలాంటి ఈవెంట్స్ సహకరిస్తాయన్నారు. తాము ఆదిత్య కళాశాలలో చదవడం అదృష్టంగా భావిస్తున్నామని విద్యార్థులు చెప్పారు. For everybody for this opportunity, I am so happy that I was able to also bring my students with me to be able to experience your nice college. I like the projects that are here. Especially I liked Suma's project with the child endangerment security system. I hope that they will take that to the next level next time I come to visit next year. And I'm very excited that I met all of you. I really enjoy everybody has a very friendly nature here. And I appreciate this opportunity to participate in this and your respect and your all the opportunity you've given here. Thank you very much. ఆదిత్య అంటే ఉద్యోగాలు కాదు, డిసిప్లినే కాకుండా వాళ్ళలో దాగి ఉన్న టాలెంట్ తీయడం కోసం ఇలాంటి సదస్సులు జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఈరోజు సుమారుగా 20 మోడల్స్ తయారు చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి మంచి అవకాశం దొరికినట్టు భావిస్తున్నారు ఇక్కడ. ఇదే కాకుండా ఆదిత్యలో ఓన్లీ మోడల్స్నే కాకుండా ఫస్ట్ డే నుంచే స్టూడెంట్ జాయిన్ కానించి కూడా సిఆర్టీ కోచింగ్ ఇవ్వడం కానీ అలా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ అన్ని కూడా ఆదిత్య ప్రొవైడ్ చేస్తుందండి. ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా జరుపుతామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక కోయడ్ క్యాంపస్ నందు ఈరోజు సైంటిఫిక్ విజార్డ్స్ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగిందండి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మా చైర్మన్ శేషారెడ్డి గారు, సెక్రటరీ మేడం సుగుణ గారు మాకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, వారు మాకిచ్చిన ప్రోత్సాహం ప్రకారంగా మా పిల్లలందరూ కూడా ఇటువంటి ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ఈవెంట్లో భాగంగా ఒక సుమారు 20 ప్రాజెక్ట్స్ డిఫరెంట్ మోడల్స్లో మా స్టూడెంట్స్ అందరూ తయారు చేయడం జరిగింది. ఇన్నిటిని కూడా ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా రాజు గారు యుఎస్ రిటర్న్ ఆయన రావడం జరిగింది. ఆయన ప్రతి ప్రాజెక్ట్ని చూసి పిల్లల్ని ఎప్రిసియేషన్ చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న 1, 2, 3 ప్రాజెక్టులను ఆయన ఎంపిక చేసి ఆయనే ఇంకా దీన్ని బెటర్గా తీసుకురావడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎలాగ పిల్లలు దీన్ని డెవలప్ చేయాలనే కార్యక్రమం గురించి ఆయన పిల్లలకి ఎన్లైట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వెలుగు తీయాలని మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక నందు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మేము కొనసాగిస్తూ పిల్లల యొక్క ఉన్న విలువల్ని, పిల్లల యొక్క సృజనాత్మకతను బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ పిల్లల్ని, డిపార్ట్మెంట్ హెడ్ని, అలాగే ప్రిన్సిపల్ గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్పైర్ అయి నేర్చుకోవడం, బై స్మెల్ అండ్ టేస్ట్, దీస్ ఆర్ ద 5 సెన్సెస్ వీఆర్ హ్యావింగ్. ఈ పంచేంద్రియాలు యాక్టివేట్ చేస్తే ఎలాగ డెవలప్ అవ్వాలి. మీరు ఒక స్టూడెంట్ అయినా సరే, ఒక మేనేజర్ అయినా, ఒక కంపెనీ తాలూకా సిఇఓ అయినా సరే, ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే, ఇది పర్సనాలిటీ లెవెల్లో లేటెస్ట్ మెథడ్ అనమాట. ఇది అమెరికన్లో ఇద్దరు శాస్త్రవేత్త కనిపెట్టారు, రిచర్డ్ బ్యాండెడ్, జాన్ విన్నర్ అని. వాళ్ళు చాలా మంది మీద ప్రయోగాలు చేసి దీని ఒక కోర్స్ని తయారు చేశారు. అందులో నాది మాస్టర్ ప్రాక్టీస్. స్టూడెంట్స్ 2 రోజులు 3 రోజులు వాడు టీచర్ చెప్పింది వాడు విజువల్ కేటగిరీ అయితే వింటాడు, ఆడిటరీ కేటగిరీ అయితే వింటాడు, విజువల్ అయితే చూస్తాడు, కెనెక్టర్ అయితే ఇన్స్పైర్ అవుతాడు. ఆ విధంగా వాడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఒకసారి వింటే చాలు వాడికి వచ్చేస్తారు. అలాగే మీలో కూడా 3 కేటగిరీస్ ఉంటారండి. మీరు ఏ కేటగిరీ ఏంటనే వీఆర్ హ్యావింగ్ 1 క్వశ్చన్. ఒక 10 క్వశ్చన్స్ వేసినప్పుడు మీ తాలూకా ముఖ కవలికలు బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. దాన్ని బట్టి మీరు చదవాలి. ఎక్కువ వినడం ద్వారా నేర్చుకోవాలా, ఎక్కువ చూడడం ద్వారా నేర్చుకోవాలా, ఎక్కువ ఇన్స్పైర్ అయిన విని నేర్చుకోవాలా. I'm finally a student. Today I'm here to represent the science project event. I'm very happy to study in Aditya Degree College, and our management helps us to do such a projects, and they make them to innovate the new ideas and we are thankful for our principal sir Satyaprakash sir and our science faculty Sita Sandhya madam, and we are very happy to hear and participate in this project work. Thank you. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనా ప్రదర్శనలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సహా విద్యార్థులు పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నామని టీటీడీఓ ధర్మారెడ్డి చెప్పారు. డైలియో రివో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ వేసవిని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో 7,500 గదులు ఉన్నాయని, వీటిలో 45,000 మందికి వసతి అందుబాటులో ఉందని అన్నారు.
అవసరమైనంత వసతి సౌకర్యం కొండపేలి అనందున వేసవిలో వచ్చే భక్తులు తిరుపతిలో వసతి ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. గోవిందరాజు స్వామి ఆలయంలో ఉన్న పాత మ్యూజియంలో నిత్యాన్నదానాన్ని ప్రారంభించామన్నారు. పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో 2 ఏళ్ల కాలంలో 12 గుండె మార్పిడి ఆపరేషన్లతో పాటు సుమారు 3000 హార్ట్ సర్జరీలు చేశామన్నారు. 1 వీక్ కంటే తక్కువ ఉండటానికి ఇంతకుముందు ఉండేది, కానీ తక్కువ పెట్టడం వల్ల వాళ్ళు కేవలం దర్శనానికి వచ్చి సేవ చేయడం లేదు. అటువంటి కారణంగా వీళ్ళకు 1 వీక్ మినిమం పెట్టడం వల్ల వచ్చి సేవ బాగా చేస్తూ ఉన్నారు. తర్వాత 60 సంవత్సరాలకు లోబడి ఉన్న వాళ్ళైతేనే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, సేవ బాగా చేయగలరు అనే ఉద్దేశంతో 60 సంవత్సరాలకు పైగా సివిఎస్ఓ నోట్ చేసుకున్నాడు. దానికి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు: శ్రీవారిని దర్శకున్న భక్తుల సంఖ్య 19,06,000, హుండీ కానుకలు 111,71,00,000, లడ్డూలు 95,43,000 లడ్లు భక్తులు కొనుక్కోవడం జరిగింది. 43,61,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ తీసుకోలేదని ఒకరు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకొకరేమో ఏఎన్సీలో మేము అలాట్ అయ్యి రూమ్కి పోయేసరికి క్లీన్ కాలేదు, మేము పోయిన గంట తర్వాతనే మెయింటెనెన్స్ చేశారని ఈ 4 మా దృష్టికి తీసుకొచ్చారు. సో ఇది నిరంతరం ఎఫ్ఎంఎస్ పైన, తర్వాత విజిలెన్స్ పైన ఇటువంటి సమస్యలు నిరంతరం వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించడానికి అప్రోప్రియేట్ యాక్షన్స్ తీసుకొని అధిగమిస్తూ ఉంటాం. ఓవరాల్గా 99% ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పారు. ఒక భక్తుడు విజిలెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పారు, ఒక భక్తుడేమో అసలు అకామిడేషన్ మెయింటెనెన్సే బాగలేదని చెప్పారు, ఒక భక్తుడేమో కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోలేదని చెప్పి చేశారు. అసలు క్యూ లైన్స్లో కన్ఫ్యూజన్తో మేము పోలేకపోతున్నామని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారని చెప్పి రాస్తారు రేపు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈవో శ్రీనివాసమూర్తి, అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం దేవాలయంలో జరిగే కార్యక్రమాల బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఈ నెల 26 నుంచి జరగనున్న సుదర్శన నారసింహ యజ్ఞం జరిగే ప్రదేశాలను పరిశీలించారు. ప్రసాద స్కీమ్ కింద అమలవుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. జీవీఎంసీ 41వ వార్డు సుబ్బలక్ష్మి నగర్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అలిబిల్లి అమ్మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా 5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, సీనియర్ నాయకుడు కోడిగుడ్ల శ్రీధర్ల సమక్షంలో ఈ సాయం బాధితురాలకి ఎమ్మెల్యే అందజేశారు. వారంలో 3 రోజుల పాటు రోగులను పరామర్శించి వారికి సాయం చేసేందుకు బాధితుల ఇళ్లకు వెళుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. 11 మంది బాధితులకు 55,000 సాయం అందించడం అభినందనీయమని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లు అన్నారు. ఇలాంటి నేతను మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం నియోజకవర్గ ప్రజలకు ఉందన్నారు. 41 వార్డ్ సుబ్బలక్ష్మి నగర్లో అల్లిపిల్లి అమ్మాజీ అనే ఒక కిడ్నీ పేషెంట్కి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆయన సొంత నిధులతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు అంటే ఏదో ఎవరైనా ఎలక్షన్ ముందు వచ్చి వాళ్ళు ఏదో చేశారు, ఎమ్మెల్యే గారు అంటే ఏదో ఎవరైనా ఎలక్షన్ ముందు వచ్చి వాళ్ళు ఏదో సేవ చేసినట్టు చూపిస్తారు. కానీ మా ఎమ్మెల్యే గారు అలా కాదు, నిరంతరం గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలాగా నిరంతరం ప్రజల సేవలోనే ఉంటూ ఉంటారు. అది ఆయన సొంత నిధులు ఇస్తూ ఉంటారు ప్రతి పేషెంట్కి కూడా. వీక్లీ కూడా అన్ని వార్డులకి సరి సమానంగా ఎవరికైతే బాగోలేదో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి మా తరపు నుంచి ఆయన కృతజ్ఞతలుగా
ఆయన ఎలక్షన్లో ఉన్నప్పుడు మేము కష్టపడి ఆయనకి మా కోడిగొడ్ల పూర్ణిమాదేవి గారు, తర్వాత శ్రీధర్ గారు నిరంతరం వార్డులోని ఏ కష్టం వచ్చినా సరే వారే ఇంటికి వెళ్ళడం, ధన సహాయం చేయడం అన్నీ చూసుకుంటారన్నమాట. సో ఎప్పుడో కానీ నాకు పని దొరకదు, పని రాదు ఈ వార్డులో. చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా, నాకు ఏదన్నా సరే చెప్తా ఉండండి అని చెప్పి, కానీ వారే సాయం చేసేస్తూ ఉంటారన్నమాట. ఏదేమైనా సరే కానీ ఈరోజేమో ఈ అల్లిపిల్లి అమ్మాజీ కిడ్నీ పేషెంటు 41వ వార్డు సుబ్బలక్ష్మి ఏరియాలోనేమో మాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం జరిగింది. ఇలాగ ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం వచ్చి సాయం చేయమండి అని చెప్పేసి. సో ఈరోజు ఎలాగ లేదన్నా సరే దక్షిణ నియోజకవర్గంలోని పేషెంట్స్ విజిట్స్ ఉన్నది. వారానికి 3 రోజులు పేషెంట్స్ విజిట్స్ పెడతా ఉన్నాము. మొన్న కూడా మీరు చూశారు, 73,000 రూపాయలేమో ఆర్థిక సహాయం అందించడం జరిగింది పేషెంట్స్కి. ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చారు. సో తర్వాత ఆ ట్రీట్మెంట్కి తగ్గ స్పెషలిస్టులతో మాట్లాడడం కానీ, హాస్పిటల్స్లో డాక్టర్స్తో మాట్లాడడం కానీ, ఎవరైతే వైద్యాన్ని అందిస్తున్నారో ఆ డాక్టర్స్తో మెరుగైన వైద్యం కోసం ఇంకొంచెం మాట్లాడడం, ఇంకొంచెం చేయండి అని చెప్పడం, ఇవన్నీ కూడా వారికి ఒక కొండంత బలంగా ఉంటుందన్నమాట. సో అది మాకు చాలా గ్రేట్నెస్ అన్నమాట. ఒకటే చెప్తారు మదర్ తెరెసా గారు ఎప్పుడు కూడా, ద బిగ్గెస్ట్ డిసీజ్ ఆఫ్ టుడే ఈజ్ నాట్ లెపర్సీ ఆర్ ట్యూబర్క్యులోసిస్, టీబీ కాదు. ఈ రాదర్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్వాంటెడ్. నాకెందుకులే, ఇతరులు ఎలా పోతే పోనేలే అనుకోవడమే అతిపెద్ద జబ్బు అంట. అది మాది మనది అని ఫీల్ అవ్వాలన్నమాట. సో అలాంటి ఫీలింగ్ ఉండేటప్పుడే మనం ఏమో దాన్నే కంపాషన్ అంటారు అన్నమాట. లవ్ ఆఫ్ కంపాషన్ అనేది ప్రతి లీడర్లో ఉండాలన్నమాట. అది మన మా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిలో టన్స్ ఉందన్నమాట, కొన్ని టన్స్ ఉందన్నమాట. అతను మదర్ తెరెసా లాంటి వ్యక్తి అన్నమాట అతను. దాంట్లో మేమేమో ఒక పర్సంటేజ్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. విశాఖలో 13 ఏళ్లుగా అత్యుత్తమ ప్రమాణాలతో ఓమ్ని ఆర్కే హాస్పిటల్ వైద్య సేవలను అందిస్తోంది. అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సర్వీసెస్తో పాటు గిగల్స్ విభాగంలో ఉమెన్ చైల్డ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ను అందిస్తోంది. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె రాధాకృష్ణ నేతృత్వంలో అత్యుత్తమ వైద్య సేవలు రోగులకు అందుతున్నాయి. నిష్ణాతులైన వైద్య బృందం, అత్యున్నత స్థాయి సదుపాయాలతో అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్న డాక్టర్ కె రాధాకృష్ణతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. అత్యున్నత ప్రమాణాలు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఓమ్ని ఆర్కే హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తున్నాయి. అన్ని సూపర్ స్పెషాలిటీస్కు సంబంధించి అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు గిగిల్స్ విభాగంలో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్కి సంబంధించి వారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ ఎప్పుడు ప్రారంభమైంది, ఇక్కడున్న స్పెషాలిటీస్ ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు ఓమ్ని ఆర్కే ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ కె రాధాకృష్ణ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ ఓమ్ని ఆర్కే ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభమైంది, దీని తాలూకా లక్ష్యం ఏంటి, విజన్ ఏంటి, మీ లైఫ్ ఆఫ్ జర్నీ వైద్య వృత్తిలో ఏ విధంగా ఉంది, ఒకసారి మా పరిచయం. థ్యాంక్స్ అండి. నేను డాక్టర్ రాధాకృష్ణ. 100% నేను విశాఖపట్నం నేటివ్ అండి. 1958లో నేను విశాఖపట్నంలో జన్మించానండి. నా జర్నీ ఆఫ్ 67 years ఈజ్ ఎట్ ప్రిడామినెంట్లీ విశాఖపట్నం. ఆఫ్టర్ మై స్కూలింగ్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 1975లో జాయిన్ అయ్యాను. 1981లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయ్యాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్లో సీట్ వచ్చింది, విశాఖపట్నంలో కూడా సైమల్టేనియస్గా సీట్ వచ్చిన నేను ఈ లోకల్ సీటే ప్రిఫర్ చేసి బై 1984 ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. బిఫోర్ దట్ 1 year ముందు DCH అవ్వింది. 85లో ఇమ్మీడియట్గా ఆ టైంలో లక్కీగా మా క్లాస్మేట్స్ ముగ్గురికే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ వస్తే నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇమ్మీడియట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ కింద జాయిన్ అవ్వి ఒక 13 to 14 years సర్వీస్ చేసి వదిలేసాను. ఈ 13-14 yearsలో వర్క్లోడ్
ఇన్ సర్వీస్ అండ్ ప్రాక్టీస్ ఎక్కువైపోయిందని బై 2000 ఐ బికేమ్ అ ప్యూర్ ప్రాక్టీషనర్. 12 ఏళ్ళ క్రితం సూర్యనారాయణ పులగం ఇన్కార్ గ్రూప్ నుంచి వెన్ ఐ మెట్ హిమ్, మా ఇద్దరికి ఒక ఐడియా వచ్చింది, వైజాగ్లో ఒక మదర్ చైల్డ్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందంటే 2013లో వీ స్టార్టెడ్ దిస్ ఆమ్ని ఆర్కే హాస్పిటల్. బికాస్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అ కార్పొరేట్ హాస్పిటల్, నాకు ఎక్స్పీరియన్స్ లేదు కార్పొరేట్ హాస్పిటల్లో. సో సూర్యనారాయణ పులగంకి ఈజ్ ఇది ఎంటర్ప్రినర్. సో ఈ ఎంటర్ప్రినర్ తోటి వీ స్టార్టెడ్ ద జర్నీ 11 years ago. సో అప్పుడు వాళ్ళ బ్రాండ్ నేమ్ ఆమ్ని, మా బ్రాండ్ నేమ్ ఆర్కే తోటి కంబైన్డ్గా ఆమ్ని ఆర్కే హాస్పిటల్ ఈ పక్కనుండే లెఫ్ట్ బిల్డింగ్లో స్టార్ట్ చేసాం. ఈ బిల్డింగ్లో స్టార్ట్ చేసిన 3-4 yearsకి దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ మల్టీ స్పెషాలిటీ. సో ఇనీషియల్లీ మదర్ చైల్డ్ అని స్టార్ట్ చేసి ఒక 3 yearsలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేసి, మళ్ళీ ఒక 7 years తర్వాత ఇంకో బిల్డింగ్ పక్కన దొరికితే ఈ పక్క బిల్డింగ్లో గిగిల్స్ అంటే ఓన్లీ మదర్ చైల్డ్, పాత బిల్డింగ్ ఆమ్ని హాస్పిటల్స్ అని వేర్ మల్టీ స్పెషాలిటీ ఈజ్ దేర్, సెపరేట్ 2 భాగాల కింద చేసి ఒకవైపు ఆమ్ని హాస్పిటల్స్ అంటే మల్టీ స్పెషాలిటీ, ఒకవైపు గిగిల్స్ అంటే మదర్ చైల్డ్ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. గిగిల్స్లో ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీని తాలూకా స్పెషాలిటీస్ ఏమున్నాయండి, ఎలాంటి సర్వీసెస్ అందిస్తారు? ఇన్ఫర్టిలిటీ కేర్ తీసుకోవడానికి ఈ ఐవీఎఫ్ ఫెసిలిటీ మన హాస్పిటల్లో ఉంది. తర్వాత వీళ్ళు మదర్స్ ప్రెగ్నెంట్ అయ్యాక డెలివరీ ఫెసిలిటీ, డిఫికల్ట్ డెలివరీస్ చాలాసార్లు మదర్స్కి ఏమవుతుందంటే ఒక హార్ట్ డిజీజ్ ఉండొచ్చు, ఒక లంగ్ డిజీజ్ ఉండొచ్చు, సమ్ ప్రాబ్లం మదర్కు ఉండొచ్చు. సో ఇలాంటి ప్రెషస్ డెలివరీస్ లేకపోతే ఐవీఎఫ్ లేక ఉమెన్ ప్రెగ్నెంట్ అవి ఆ బేబీస్ స్పెషల్ బేబీస్ ఉంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ డెలివరీ ఫెసిలిటీస్ ఉంది, ఒక మంచి గైనిక్ టీం ఉంది. తర్వాత బేబీ పుట్టాక బేబీస్ నవజాత శిశువులను చూడడానికి వీ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ నియోనేటల్ టీమ్. దాని తర్వాత అప్ టు ది ఏజ్ ఆఫ్ 18 years వీ హ్యావ్ గాట్ ది పీడియాట్రిక్ టీమ్. నియోనటాలజీకి సంబంధించి నవజాత శిశువులకు సంబంధించి మన అచీవ్మెంట్స్ ఏంటంటే, మనం అందిస్తున్న సర్వీసెస్ ఏంటి? సాధారణంగా బిడ్డలు పుట్టినప్పుడు, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలు పుట్టినప్పుడు అనేకమైనటువంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిని డీల్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి టీము, మనం అందిస్తున్న సర్వీసెస్, మన అచీవ్మెంట్స్, వాటి గురించి ఇంటర్నేషనల్లీ నేషనల్లీ అంటే సుమారుగా 1 in 3 babies, 1 in 5 babies, 1 in 5 babies ప్రిమెచ్యూర్గా పుడతారు, అంటే నెల ముందే పుడతారు, లేకపోతే బరువు తక్కువ పుడతారు ఫర్ వేరియస్ రీజన్స్. సో ఈ బేబీస్ కేర్ తీసుకోవడానికి వీ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ నియోనటాలజిస్ట్. డిఎం నియోనటాలజీ చేసిన 2 qualified నియోనటాలజిస్ట్ ఉన్నారు. యాడెడ్ టు దట్ మాకు 2 fellows ఉన్నారు. ఈ టీము విత్ ది హెల్ప్ ఆఫ్ 10 DNB స్టూడెంట్స్ ఇన్ జనరల్ పీడియాట్రిక్స్ ఈ కేర్ ఆఫ్ ది నియోనటాలజీ అండ్ జనరల్ పీడియాట్రిక్స్ అవుతుంది. నియోనటాలజీ నేను 35 ఏళ్ళ క్రితం ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు 1.5 kg బతికించడం ఇంపాసిబుల్ అవ్వేది. నా ఎక్స్పీరియన్స్ తోటి ఆ రోజుల్లో నేను మాట్లాడేది 1985 టైంలో 1.5 కంటే తక్కువ ఉంటే నేను బతికించలేకపోయాను. అప్పుడు ఫెసిలిటీస్ లేవు, వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఏవీ లేవు. క్రమేణంగా ఫెసిలిటీస్ వచ్చాయి. ఇవాళ మా హాస్పిటల్లో 650-700 గ్రాముల మధ్యన బేబీస్ని, చాలా బేబీస్ని బతికించాం. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు ది నియోనటాలజిస్ట్, నర్సింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది సార్, పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీస్కి సంబంధించి గతంలో అయితే చాలా పెద్ద నగరాలకి, దేశంలో ఉన్నటువంటి పెద్ద నగరాలకు వెళ్ళవలసి వచ్చిందండి. పీడియాట్రిక్ కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, అలాంటి సర్వీసెస్ని మన హాస్పిటల్లో ఏ విధంగా అందిస్తుంది? ఫస్ట్ బ్రాంచ్ పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీస్ అంటారు. సో ఈ పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీస్లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది పీడియాట్రిక్ నియోనటాలజీ. సో పీడియాట్రిక్ నియోనటాలజీ గురించి మాట్లాడాము. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాం. ఎంతోమంది బరువు తక్కువ పిల్లలు, లేకపోతే నెల ముందు పుట్టేసిన పిల్లలను చాలామందిని సేవ్ చేస్తాం. సేవ్ చేయడానికి కాదు, వాళ్ళకి డ్యామేజ్ లేకుండా సర్వైవ్ అవ్వాలి. సో నేను ఎంతో ఆనందపడుతుంటాను. అప్పుడప్పుడు 1 kg బేబీ ఉంటాడు, ఆడు సక్సెస్ఫుల్గా బతకడమే కాదు, వితౌట్ మన దృష్టి లోపం ఉండి, లేకపోతే వినబడ్డం లోపం ఉండి, అలాంటి లోపాలు లేకుండా సర్వైవ్ అయిన వాళ్ళు చూసాం. నెక్స్ట్ బ్రాంచ్ లాస్ట్ 10 yearsలో మేము బాగా చూసింది ఏంటంటే ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్. అంటే పిల్లల్లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్స్, ఈ కేసెస్ బాగా సీరియస్గా ఉండేవి వార్డులో మేనేజ్ చేయలేం. సో అది ఇంటెన్సివ్ కేర్లో మేనేజ్ చేస్తాం. మాకు
పీడియాట్రిక్ పిఐసియు సర్వీసెస్ ఉంది. దానికి ఒక ఇంటెన్సివిస్టో ఇద్దరు ఇంటెన్సివిస్ట్ ఉంటారు. పీపుల్ హు ఆర్ ట్రైన్ టు కేర్ దిస్ వెరీ సీరియస్ కేసెస్ ఉన్నాయి. అది సెకండ్ బ్రాంచ్. మూడో బ్రాంచ్ మాకు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఎందుకంటే చాలామంది బేబీస్ పుట్టుకతోటే కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఉంటారు. వాళ్ళని ట్రీట్ చేయడానికి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ సుధీర్ ఉన్నారు. అలాగే మాకు పీడియాట్రిక్ న్యూరాలజీ డాక్టర్ రాజ్ కుమార్ ఉన్నాడు. ఈవెన్ దో హీఈస్ అ డిఎం ఇన్ న్యూరాలజీ, హీస్ ఎక్స్పీరియన్స్ ఎట్ సిఎంసి వెల్లూర్ ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ న్యూరాలజీ ఉంది. హీ డస్ అ వెరీ గుడ్ వర్క్. సో ఈ బ్రాంచెస్ అన్నీ మాకున్నాయి. కొత్తగా 2 బ్రాంచెస్ ఎలర్జీ అండ్ ఇమ్యునాలజీ, ఇద్దరు డాక్టర్స్ డాక్టర్ శాంతి, డాక్టర్ ఎస్విఏఎస్ రాజు ఇద్దరు జాయిన్ అవ్వారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇమ్యునాలజీ. ఎందుకంటే ఎలర్జీ లాస్ట్ 15 ఇయర్స్లో 20 ఇయర్స్లో 120 మంది పిల్లలకి సమ్ ఎలర్జిక్ రైనైటిస్, ఆస్మా ఆర్ సమ్ ఎలర్జీ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఈ బ్రాంచెస్ డెవలప్ చేసి ఎలర్జీ కంట్రోల్ చేయడానికి వీ విల్ టేక్ కేర్. కాంప్రహెన్సివ్ మెటర్నిటీ పీడియాట్రిక్ కేర్ అందిస్తున్నారు. అంటే ఈ బెడ్ మనం అందిస్తున్న ఫెసిలిటీస్ అండి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఏంటి మనం అందిస్తున్న ఫెసిలిటీస్, వీటి గురించి కూడా. మాకు పీడియాట్రిక్ న్యూనటాలజీ సర్వీసెస్కి 22 బెడ్స్ ఉన్నాయండి. పిఐసియు సర్వీసెస్కి 10 బెడ్స్ ఉన్నాయి. అంటే పిఐసియు సర్వీసెస్ అంటే ఇందాక చెప్పాను కదండి, బాగా కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే లంగ్స్ ఫెయిల్యూరో హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి వాటికి, లేకపోతే చాలాసార్లు పిల్లలు హాట్ వాటర్ వంపించుకుంటారు, కాఫీ టీ వంపించుకుంటారు, కాలిపోతారు, లేకపోతే పాయిజన్స్ తెలియకుండా ఏదో పాయిజన్ మింగేస్తారు, పాయిజనింగ్ కేసెస్. ఈ కేసెస్కి అంతా మనకి ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ 10 బెడ్స్ ఉంది. దట్ కెన్ బి ఆల్వేస్ ఎక్స్పాండెడ్ టు అనదర్ 4-5 బెడ్స్. జనరల్ వార్డ్ బెడ్స్ 54 బెడ్స్ ఉన్నాయి. సో 80 to 90 బెడ్స్ ఆఫ్ మదర్ చైల్డ్ యూనిట్ వీ హ్యావ్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీ కెన్ ఆల్వేస్ ఎక్స్పాండ్. పక్కనే అడల్ట్ బ్లాక్ ఉంది, దాని దగ్గర కూడా ఒక 10-20 బెడ్స్ ఎప్పుడైనా ఎక్స్పాండ్ అవ్వాలంటే, ఎస్పెషల్లీ డెంగీ సీజన్లో మాకు 85 బెడ్లు సరిపోవు. ఈ పర్టికులర్ డెంగీ సీజన్లో అటువైపు కూడా వార్డ్ క్రియేట్ చేసి వీ కెన్ ఎక్స్పాండ్ ఆల్మోస్ట్ 100 కేసెస్. ఈ ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్కు సంబంధించి అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండే విధంగా హెల్త్ కేర్ అందిస్తున్నాం. పీడియాట్రిక్ సంబంధించి ఉమెన్ హెల్త్కి సంబంధించి నిపుణులైన వైద్య బృందంతో ఓమ్ని ఆర్కే పనిచేస్తుంది అని చెప్తున్నారు ఓమ్ని ఆర్కే ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె రాధాకృష్ణ. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం. మరిపాలెంగూడ లేఅవుట్లోని రాక్డల్ స్కూల్లో నర్సరీ నుంచి 6వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. చిన్నారుల చక్కని ప్రతిభ కనబరిచారు. కల్చరల్ యాక్టివిటీస్ లో తమ టాలెంట్ ను ప్రదర్శించారు. విద్యార్థులకు కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్కూల్ కరెస్పాండెంట్ ఉమాదేవి అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. When you
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం తలపెట్టిన మహాపాదయాత్రను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్టీపీసీసీ మెయిన్ గేటు వద్ద కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రధాని మోడీ పాలనలో ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. సింహగిరి శ్రీనివాసం దివ్యక్షేత్రం భూమి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. సీతారామరాజు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, పశ్చిమ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్, దేవాదాయ కమిషనర్ సత్యనారాయణలు హాజరై ప్రత్యేక పూజలను చేశారు. జీవీఎంసీ 90 వార్డులోని సీతారామరాజు నగర్, సుసర్ల కాలనీ, ఏపీఎస్సీబీ కాలనీల ప్రజల చిరకాల వాంఛకు అంకురార్పణ జరిగింది. ఏపీఎస్సీబీ కాలనీలోని సింహాచలం దేవస్థానానికి చెందిన 1500 గజాల స్థలాన్ని సింహగిరి శ్రీనివాసం దివ్యక్షేత్రం నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. వైసీపీ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ చొరవతో ఆలయ నిర్మాణానికి తొలి అడుగు పడింది. భూమి పూజ కార్యక్రమానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, పశ్చిమ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తులు హాజరై భూమి పూజ చేశారు. కోలాటం, తప్పెటగుళ్ళు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో శేషస్వామి ఆధ్వర్యంలో భూమి పూజను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అడుగులు పడ్డాయని వైవి సుబ్బారెడ్డి, ఆనంద్ కుమార్, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్లు అన్నారు. ఇక్కడి ప్రజల సంకల్పమే ఆలయాన్ని నిర్మిస్తుందన్నారు. తమ సంపూర్ణ సహకారాలు కమిటీకి ఉంటాయని తెలిపారు. ఆలయ నిర్మాణానికి చొరవ చూపించిన వైవి సుబ్బారెడ్డి, ఆడారి ఆనంద్ కుమార్లకు సీతారామరాజు నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరాజు ధన్యవాదాలు తెలిపారు. దాతల సహకారంతో 2 ఏళ్ల వ్యవధిలో 4 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో సింహగిరి శ్రీనివాసం క్షేత్ర నిర్మాణానికి భూమి పూజ జరగడం ఆనందంగా ఉందని స్థానిక మహిళలు, సత్యసాయి కమిటీ ప్రతినిధి మల్లా జగదీశ్లు అన్నారు. ఇచ్చేసిన ఆనంద్ కుమార్ గారికి, శ్రీనివాసరాజు గారికి, శ్రీధర్కి, కార్పొరేటర్లకి, సేను, సురేష్, ప్రసాద్ రెడ్డి, ఈ దేవస్థాన నిర్మాణానికి ఏర్పాటు చేసుకున్న కమిటీ సభ్యులకు, ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు, అక్కలకు, సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. చాలా గొప్ప కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం చేయటానికి దైవ సంకల్పం లేకపోతే శ్రీనివాసరాజు గారు కానీ, ఆనంద్ కుమార్ గారు కానీ, నేను కానీ ఎవ్వరూ కూడా పూనుకోలేదు. దైవ సంకల్పం ప్రకారం ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం జరగాల్సి ఉంటే తప్పకుండా ఎన్ని పర్మిషన్లు అవసరమైనా, ఎంత ల్యాండ్ అవసరమైనా ఇచ్చే విధంగా ఆ దేవుడు సంకల్పం చెబుతాడు. సంకల్పం మేరకు అది సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, శ్రీనివాసరాజు గారు, అడార్ ఆనంద్ గారు ఈ పర్మిషన్లు ఇచ్చేదానికి కనీసం అంటే నా చుట్టూ ఒక 10 నుంచి 15 సార్లు తిరిగి ఉంటారు. కాకపోతే గవర్నమెంట్ అన్నాక వివిధ డిపార్ట్మెంట్లో అన్ని ఫైళ్ళు కదలాలి, పోయి రావాలి కాబట్టి ఒక్కోసారి ఇసుక్కునేవాడిని. ఎందుకయ్యా ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యం అయిపోద్ది, దైవ కార్యం అది, దాన్ని ఎవరు ఆపరు అని. కానీ పాప వాళ్ళిద్దరూ వెంటబడి
ఎందుకంటే మరీ ముఖ్యంగా చెప్పేవాళ్ళు ఏపీఎస్పీది, సీతారామ కాలనీ, సోషల్ కాలనీ, ముగ్గురు ప్రాంతంలో ఉండే భక్తులందరికీ ఇది చాలా కీలకం సార్. వాళ్ళు మనోభావాలు గౌరవించాలి అంటే ఈ కార్యక్రమం నిర్మాణం చేయాలి అని చెప్పారు. తప్పకుండా దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇప్పించి ఈరోజు గుడి నిర్మాణానికి ఇక్కడ అన్ని అనుమతులు ఇప్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మీ అందరి ఆశయాల మేరకు త్వరలోనే ఈ గుడి నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకొని భక్తులకి అందరికీ స్వామిగారి సేవ చేసుకోవడానికి భాగ్యం కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా మన ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, మీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆనంద్ కుమార్ కూడా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆనంద్ కుమార్ చెప్పాల్సిన పని లేదంటున్నాడు, కానీ భక్తులకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఈ గుడి నిర్మాణానికి మొత్తం 4 కోట్ల రూపాయల వ్యయమైందని కమిటీ తీర్మానం చేసి పనులు ప్రారంభిస్తుంటే దానికి ముందుగా దీని నిర్మాణానికి ఇంతలావున నేను మా పార్టీ నాయకులతో ప్రభుత్వంతో మాట్లాడి పోరాటం చేసి తెచ్చాం కాబట్టి దాంట్లో కూడా ప్రథమంగా నేనే ఇస్తాను కంట్రిబ్యూషన్ అని గుడి నిర్మాణానికి 20 లక్షల రూపాయలు నిర్మాణానికి కోసం ఇచ్చిన ఆనంద్ కుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం తీసుకెళ్ళినా కూడా ఇమీడియట్ గా స్పందించి ఇంత వేగంగా సుమారు 3-4 నెలల్లోనే మనకి పర్మిషన్ వచ్చింది అని అంటే దానికి కారకులు మన సత్యనారాయణ గారు. ఆయనకి మన కాలనీ తరపు నుంచి మన అందరం కూడా హర్షధ్వానాలతో ఆయన్ని స్వాగతించి లాగా మొత్తం ఒక స్క్రీన్ ప్లే, ఒక కథ రాసినట్లాగే మొత్తం ఈరోజు ఈ కార్యక్రమం ఈ శంకుస్థాపన వరకు కూడా. ఎందుకంటే సార్ ఇక ఈ ప్రాబ్లం ఎండోమెంట్ అంటే మీ అందరికీ తెలుసు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎండోమెంట్ భూమిలోకి ఎంటర్ అవ్వాలని అంటే మనకి ఎంత అధికారం ఉన్నా కూడా ప్రాపర్గా మనకు పర్మిషన్ లేకపోతే లోపు కూడా రాలేం. పాపం అందరికీ నమస్కారం. ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం బుచ్చిరెడ్డిపాలెం సుసర్ల కాలనీ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కోసం చాలా ఏళ్ళుగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, ఆడార్ ఆనంద్ కుమార్ గారి నాయకత్వంలో ఈ యొక్క 90 వార్డులో ఉన్న ప్రజలందరూ కోరిక మేరకు చాలా పెద్ద స్థలం మన ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కోసం ఇచ్చారు. మరి ఈరోజు భూమి పూజకి ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ గారు, మరి అలాగే సుబ్బారెడ్డి గారు, ఆనంద్ గారు, పెద్దలందరూ కూడా హాజరయ్యారు. మరి ఈ టెంపుల్ నిర్మాణం కోసం సుమారు 5 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ అవుతుందన్నారు. మరి కాలనీ ప్రజలందరూ కూడా చందాలు వేసుకొని ఈ గుడి నిర్మాణం చేపట్టడం చాలా అమరణీయం. మరి ఆనంద్ గారు కానీ మేము కానీ ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కొరకు, మరి ఈ ప్రాంత ప్రజలు చాలా ప్రశాంతమైన వాతావరణం విశాఖ నగరంలో ఎక్కడ లేని విధంగా మరి ఇక్కడ గుడి నిర్మాణం మంచి క్వాలిటీతో నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి కాలనీ వాసులందరూ కూడా మా మద్దతు జీవీఎంసీ నుంచి స్ట్రీట్ లైట్స్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ కానీ, వాటర్ సప్లై కానీ, ప్రతిదీ శానిటేషన్ విషయంలో కానీ అన్నిట్లో సహాయ సహకారాలు ఉంటాయి. ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరం కూడా కాలనీ సంయుక్తంలో ఎప్పటి నుంచో మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించుకోవాలనుకుంటున్నాం. తదనంగా మాకు ఆనంద్ గారు రావడం, ఆనంద్ గారు వచ్చి మీరు ఆయనతో మేము విషయం తెలియపరచడం, ఆయన వెంటనే సుబ్బారెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళడం, మీరు సుబ్బారెడ్డి గారు ఈ పై అధికారులతో మాట్లాడి 100% చేసి పెడతాను అని చెప్పి ఆయన ఏదైతే మాట ఇచ్చారో సుబ్బారెడ్డి గారు ఆ విధంగా ఆయన చేసి పెట్టడం, మా ఆనంద్ దీంట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా అందరికీ ఈ విధంగా మా కాలనీ వాసులకు ఈ కటాక్షం కలిగించిన
ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా కాలనీ వాసులందరూ కూడా ఈ కర్ణకటాక్షల్లో శ్రీ శ్రీనివాసం సింహగిరి శ్రీనివాసం దేవస్థానం దివ్యక్షేత్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. భూమి ప్రస్తుతానికి మొదటి విడతగా 1580 గజాలు కేటాయించారు. ఈ స్థలం తాలూకా సంబంధాలు ప్లాన్లు అన్నీ కూడా స్థపతి గారి ఆమోదంతో ఉండాలి. ఇది మా వైభవ వెంకటేశ్వర వాసుస్వామి గారు ఇవన్నీ కూడా వారు స్థపతులు కలిసి చూస్తున్నారు. వారు ఎప్పుడైతే అవన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. క్షేత్రాన్ని 18 నెలల నుంచి 24 నెలల లోపల పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. దాతలందరూ ఎవరైతే దాతలందరూ ముందుకు వస్తారో వారందరూ దాతల మేరకే మేము ఈ గుడి ముందుకెళ్ళడం చేసుకోవడం, దాతల సహాయార్థం అందరు దాతల దగ్గరికి వెళ్తాం, అందరూ సహాయార్థం కోరుతాం. అందరూ వారి చేయి వేయించుకొని మేము గుడిని ముందుకు తీసుకెళ్తాం. కన్వీనర్ జగదీశన్ నేను ఈ యొక్క శ్రీనివాసం శ్రీ సింహగిరి శ్రీనివాసం అనే వెంకటేశ్వర స్వామి మహోజ్వలైనటువంటి మహాదేవదేవుణ్ణి మన క్రమంలో మనకి ఎక్కువగా కృషి చేసినటువంటి మనకి ఈ యొక్క మన సీతారామరాజు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మనకి మన శ్రీనివాసరాజు గారికి, అలాగే ఈ స్థలం ఇప్పించడానికి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగైనా ఈ యొక్క స్థలం రావాలని చెప్పేసి మన పట్టుదలతో గవర్నమెంట్లో అప్రూవల్ చేయించిన మరి ఈ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారికి, అలాగే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారికి, కమిషనర్ గారికి, అలాగే మనకి ఈ దేవస్థానం ఈవో గారికి మనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా సత్యసాయి సేవా సంస్థల తరపున, అలాగే ఈ 3 కాలనీలు, అలాగే మన బుచ్చిరాజుపాలెం లక్ష్మీనగర్ తాలూకా వాసులందరి తరపున మీ యొక్క అందరికీ కూడా పేరు పేరున మనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గుడికి వెళ్ళినప్పుడు వైభవ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అనుకునేవాళ్ళం, ఇలాగ వెంకటేశ్వర స్వామి కూడా మా కాలనీలో ఉంటే ఎంతో బాగుండేది కదా, చక్కగా అనుకునేవాళ్ళం అండి. ఏమో మా మొర ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆలకించారో ఏమో. శ్రీనివాసరాజు గారు మా కాలనీ ప్రెసిడెంట్ గారు ఆయన యొక్క సంకల్పంతో ఈ కాలనీలో ఇప్పుడు ఈ సింహగిరి శ్రీనివాసం స్వామి వారి యొక్క భూమి పూజ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మాకు మా కాలనీలో మా 3 కాలనీలు సీతారామరాజు నగర్, ఏపీఎస్సీబీ కాలనీ, తర్వాత సుసల్ల కాలనీ, ఈ 3 కాలనీలు అందరూ కూడా కలిపి ఎంతో ఘనంగా ఇక్కడ ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నామండి. ఇది మా అదృష్టం. ఏంటంటే మేమందరం ఈ కాలనీలో పుట్టడం మా అదృష్టంగా చాలా భావిస్తున్నాము. ఎందుకంటే మాకు ఇంత ఆనందం ఇంకా అసలు ఎప్పుడు చెప్పలేమండి. అది చాలా మాకు సంతోషంగా ఉంది. ఆడారి ఆనంద్ కుమార్ గారు ఆయన బాగా కృషి చేసి ఎలా అయినా సరే ఈ కాలనీ వాసుల యొక్క కోరిక మేము తీర్చాలని ఆయన ఎంతో కృషి చేసి మాకు ఇక్కడ సింహాచల దేవస్థానం వాళ్ళు 2000 గజాలు మాకు స్థలం ఇచ్చి ఈ రోజు ఈ గుడి కట్టడానికి కారణమయ్యారు. వారికి ఎంతో కృతజ్ఞతగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కూడా మా టీం అందరూ ఉన్నామండి. ఆనంద్ గారికి అడిగిన వెంటనే మాకు వెంకటేశ్వర టెంపుల్ రావడానికి రాజుగారు వెళ్ళి ఆ ప్రపోజల్ పెట్టి ఇలా మాకు కావాలండి, మా కాలనీ వాసులందరూ ఇలా అడుగుతున్నారు, మాకు ఇక్కడ ఒక 12 దగ్గర సైట్ ఉందండి అని చెప్పగానే ఆనంద్ సార్ దాన్ని స్పందించి వెంటనే సరే దీనికోసం నేను మాట్లాడతానని పై లెవెల్లో మాట్లాడి అతను ఎంత కష్టపడ్డారన్నది ఎవరికి తెలియలేదు. నేను కూడా చూసి అతను ఈ సైట్ కోసం దేవస్థానం కదా ఇది మనం చేస్తే ఎంత ఇష్యూ అవుతుందో కానీ నేను ఎంతవరకైనా పోరాడి అది మాత్రం తెచ్చే ఏర్పాటు అయితే చేస్తానన్నారు. సింహగిరి శ్రీనివాసం దివ్యక్షేత్రం భూమి పూజ అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు నమ్మి శ్రీను, చుక్కా ప్రసాద్ రెడ్డి, విల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవాణి కేంద్ర మంత్రి మురుగన్, రాష్ట్ర మంత్రి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వీరాంజనేయులు, హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణలు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ஏழுமலை தாக்கப்பட்டிருக்கிறார்கள். இது ஜனநாயகத்திற்கு விரோதமானது. இது பாரதிய ஜனதா கட்சி ஏற்கனவே நாங்கள் வன்மையாக கண்டித்திருக்கிறோம். ஸ்டாலின் அவர்கள் ஒரு புறம் இப்பொழுது அவருடைய நிர்வாகிகளே கஞ்சா கடத்துகிறார்கள், அவருடைய நிர்வாகிகளே ட்ரக்ஸ் கடத்தி கொண்டிருக்கிறார்கள். இதற்கு ஸ்டாலின் அவர்கள் மக்களுக்கு ஒரு முழுமையான விளக்கத்தை கொடுக்க வேண்டும் என்று தமிழக பாரதிய ஜனதா கேட்டுக்கொண்டிருக்கிறது. அதே நேரத்தில்
இந்த நிருபர் மேலே தாக்கியவர்கள் மேலே கடுமையான சட்டப்படியான நடவடிக்கை எடுக்க வேண்டும். நேற்றைக்கு கூட நிருபர்கள்லாம் அந்த நிருபர் மேலேயே கேஸ் போட்டதாக ஒரு தமிழ்நாடு காவல்துறை அந்த கம்ப்ளைண்ட் கொடுத்து தாக்கப்பட்ட நிருபர் மேலேயே வழக்கு தொடுத்ததாக நேற்றைக்கு நம்முடைய பத்திரிகையாளர்கள்லாம் கூட இரவு ஆர்ப்பாட்டத்தில் ஈடுபட்டார்கள். இது தமிழகத்தில் பத்திரிகையாளர்களுக்கு எந்த சுதந்திரமும் இல்லை. இது ஒரு மிகப்பெரிய எமர்ஜென்சி. 1975 எப்படி ஒரு இருண்ட காலம் இருந்ததோ அதுபோல தான் இன்றைக்கு தமிழகத்தில் இருந்து கொண்டிருக்கிறது. ஊருக்கு கிராமம் இன்றைக்கு அந்த போதைப் பொருள்களினுடைய நடமாட்டம் இந்த திராவிட முன்னேற்றக் கழக ஆட்சியில் இருந்து கொண்டிருக்கிறது. திராவிட முன்னேற்றக் கழகம் அதை ஊக்குவித்து கொண்டிருக்கிறது. அந்த சம்பந்தப்பட்ட குற்றவாளி திராவிட முன்னேற்றக் கழகத்தினுடைய குடும்பத்தினருக்கு நெருக்கமாக இருந்து கொண்டிருந்திருக்கிறார் என்பது எல்லா இதிலுமே தெளிவாக தெரிந்து கொண்டிருக்கிறது. இதில் முறையான விசாரணை நடத்தி இந்த குற்றவாளிகளினுடைய பணம், அந்த இந்த போதைப்பொருள் கடத்துதலில் சம்பந்தப்பட்ட பணம் யாருக்கு போயிருக்கிறதோ இதெல்லாம் விசாரிக்க வேண்டும் என்பது தான் எங்களுடைய கோரிக்கையாக. సరస్వతి పార్క్ సమీపంలోని లజీజ్ పిస్తా హలీం పాయింట్ ను మేయర్ గోలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలు ప్రారంభించారు. హైదరాబాదీ హలీం రుచులను నగరవాసులకు అందించేందుకు లజీజ్ పిస్తా హలీం పాయింట్ ను ప్రారంభించారు. సరస్వతి పార్కు సమీపంలోని లజీజ్ పిస్తా హలీం పాయింట్ ను మేయర్ గోలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలు ప్రారంభించారు. హైదరాబాదీ హలీం రుచులను నగరవాసులకు అందించేందుకు లజీజ్ పిస్తా హలీం పాయింట్ ను ప్రారంభించారు. రంజాన్ మాసంలో ఈ ప్రత్యేక వంటకాన్ని ఎంతో రుచి శుచితో అందిస్తారు. తింటే లజీజ్ పిస్తా హలీం పాయింట్ లోనే తినాలనే విధంగా నిర్వాహకులు చికెన్, మటన్ హలీంలను అందిస్తున్నారని నేతలు తెలిపారు. విశాఖ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్నారని అన్నారు. రంజాన్ సీజన్లో ఈ ప్రత్యేక వంటకాన్ని రుచి చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, దక్షిణ వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇట్లాంటివన్నిటి కూడా ఇవ్వడంతో పాటు ఇక్కడ ఇంకో పక్క డెవలప్మెంట్ కూడా కావాల్సిన వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకుని వెళ్ళడంతో ఇది ఇన్ఛార్జిగా నాకు ఇవ్వటం కాదు, ఎవరిని ఎటువంటి కార్యక్రమాల్లోని వారు చేసుకుని వెళ్తున్నది, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నవి ముందు వరకు అందుతున్నాయా లేదా అనుకునే దాంట్లో పూర్తి స్థాయిలో 100కి 100 కూడా అమ్మ మాకు వచ్చాయని చెప్పానే దాంతో ఉన్నాయి. కాబట్టి నేనైతే 100కి 100% చాలా సంతృప్తికరంగా నాకు ఇచ్చిన విశాఖపట్నం అనే దాన్ని నేను మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఏదైతే అనుకున్నారో 25 ఎంపీలకి రావడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఒక బీసీ మహిళగా మొట్టమొదటిగా నాకు ఇటు పక్క ఇచ్చారు. కాబట్టి మా స్థానికంగా ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఖచ్చితంగా అందరూ కూడా గెలుస్తామని భావిస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ బాషి. ఓకే, మరిన్ని పాయింట్స్ ఇవి ఓపెన్ చేయాలి. ఇంకో పాయింట్ ఓపెన్ చేస్తున్నారు కదా ఇక్కడ 3వ తారీఖు, ఇది 3వ తారీఖుని ఇంకో పాయింట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం 2 పాయింట్లు అన్నమాట. నెక్స్ట్ ఇయర్ 3 పాయింట్లు ఓపెన్ చేస్తారు. వెరీ యంగ్స్టర్. మళ్ళీ దీనికి కుక్స్, చెఫ్స్ అందరినీ కూడా హైదరాబాద్ నుండి, అంటే కంప్లీట్ టీం అంతా కూడా ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడము చాలా సంతోషకర విషయం. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హలీం పాయింట్ అన్నది విశాఖపట్నంలో ఒక ఫేమస్. ఇప్పటికే 3 సార్లు నాతో ఓపెన్ చేయించారు భాషా గారు. ఈరోజు అందరి సమక్షంలో ఓపెన్ చేయడము చాలా సంతోషం. ముస్లింస్ని వినియోగించుకోండి, అలానే కులాలకు అతీతంగా చూడకుండా ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. హలీం అనేది ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి తినాలన్న రుచిని తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లజీజ్ హలీం పాయింట్ని విజిట్ చేసి, అందుకే ఆయన లజీజ్ పిస్తా హలీం పాయింట్ అని పేరు కూడా ఆయన హోటల్కి పెట్టడం. ఈ టేస్టీ హలీంని అందరూ ఏంటంటే ఈ రంజాన్ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మన విశాఖపట్నం వాసులు అందరూ కూడాను వెయిట్ చేసి, హిందువులు కానీ అన్ని కులస్తులకు సంబంధించి ఇక్కడికి వచ్చి చాలామంది ఈ హలీంని తీసుకెళ్ళడం జరుగుతుంది. తమకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించే విధంగా రాజకీయ పార్టీలు అవకాశాలను ఇవ్వాలని విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు కోరారు. కురుపం మార్కెట్లో విశ్వభారత సాధికారత చైతన్య రిలే నిరాహార దీక్షలను నిర్వహించారు. కుల వృత్తులు చేసుకునే వారికి ఉపాధి హామీ పథకం, స్వర్ణకారులకు తాళిబొట్టు, తాళి చుట్లు, మట్టులు వేసుకునేలా హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. జయ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ కందుల నాగరాజు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాకినాడ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అవకాశం అనేది ప్రతి పార్టీ కూడా కల్పించి ఎంతోమంది ఈరోజు నేటికి
మన సంఘీయులందరూ కూడా దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, మా యొక్క విశ్వబ్రాహ్మణులు ఎంతో కొంత ప్రతి పార్టీ తరపు నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా వారిని ఒక కార్పొరేట్ సంస్థ, ఒక కార్పొరేషన్లో కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్లో కానివ్వండి, అలాగే ఒక చైర్మన్ పదవుల్లో కానివ్వండి అక్కడితో కట్టడి చేస్తున్నారు. మా మీద ఎందుకు వల్ల కానీ మాకు ప్రభుత్వాలు అన్నీ కూడా చిన్నచూపు చూస్తున్నాయి. మా ఏవైతే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాల్లో మా యొక్క విశ్వబ్రాహ్మణులకు ఎక్కడా కూడా ప్రాముఖ్యత లేదు. ఎందుకు వెనకబడి ఉన్నాం అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కార్పొరేటర్ కొత్త మిషనరీలు రావడం వల్ల దానిలో రీచ్ అవ్వలేని పరిస్థితుల్లో మా తాలూకా పంచవృత్తిదాయలు ఉండడం వల్ల ప్రభుత్వాలే పూనుకొని కొత్త మిషనరీల మీద మాకు ట్రైనింగ్లు ఇచ్చి ఆ మిషనరీలు ప్రభుత్వ పథకాలు దీని ద్వారా ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇలాగ చిన్న చిన్న డిమాండ్స్ అయ్యని మేము మాత్రం అడుగుతున్నాము. దయచేసి అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు మా గోడు వివరించడం జరుగుతుంది. ఇది కేవలం మా తాలూకా సమస్యల కోసం ప్రతి ఒక్క పార్టీ తెలుసుకోవాలని, గుర్తించాలని ఈ రిలే నిరాదర్శి ఈరోజు చేస్తున్నాము. 342లో పొందుపరిస్తే ఈ భారతదేశంలో పార్లమెంటు సాక్షిగా 123 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. కానీ 56% ఉన్నటువంటి బీసీల కోసం ఏ కుల జనాభా అంటే దాదాపు విశ్వబ్రాహ్మణులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దానికి 7 ఎమ్మెల్యేలు మరి 1 ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంది. దీని గురించి ఆలోచించే రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీ కానీ ఈ రోజున లేదు. హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్ ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి అమర్, కలెక్టర్ మల్లికార్జున్. పద్మనాభనగర్లో అట్టహాసంగా టిడ్కో సామూహిక గృహ ప్రవేశాలు. 800 మంది పైచిలుకు లబ్ధిదారులకు గృహ ప్రవేశం చేయించిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఆలోచింపజేసిన సైన్స్ ఫేర్. 20 నమూనా ప్రాజెక్టులను ప్రదర్శించిన బీఎస్సీ ఫిజిక్స్ విద్యార్థులు. వచ్చే వేసవిలో భక్తులకు ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు. నయల్జోర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.